హలో ఫ్రెండ్స్, ఈరోజు జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లోని నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అంటే డెప్రిసియేషన్. ఓకేనా, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది మీకు దీని మీద, డెప్రిసియేషన్. సో ఎసెట్స్ డెప్రిసియేషన్ అనేది మనం ఖచ్చితంగా ఒక బిజినెస్లోని క్యాలిక్యులేషన్ చేయాలి. క్లియర్? అంటే ఇప్పుడు ఏదైనా ఒక మీరు ఫిక్స్డ్ అసెట్ కొన్నారనుకోండి, ఫిక్స్డ్ అసెట్స్ అంటే లైక్ మిషనరీ కానీ అలాంటివి ఏమైనా తీసుకునేటప్పుడు దాని యొక్క లైఫ్ అనేది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది, కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఆ ఎన్ని సంవత్సరాలు ఉంటుందని యూస్ఫుల్ లైఫ్ మనం ఎక్స్పెక్ట్ చేసి బేస్ చేసుకొని దాన్ని బట్టి ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ అనేది డెప్రిషియేషన్ చేస్తామన్నమాట. అలా డెప్రిషియేషన్ చేసిన అమౌంట్ని పక్కన పెట్టి సర్టెన్ ఇయర్స్ జీరోకి వచ్చేస్తుంది కదా, కొన్ని ఇయర్స్ తర్వాత డెప్రిషియేషన్ అమౌంట్ జీరోకి వచ్చేస్తుంది. సో ఆ టైంకి వచ్చినప్పుడు ఏంటంటే మన ఇన్ని సంవత్సరాలు పక్కన పెట్టిన అమౌంట్ అనేది మళ్ళీ రీఫండ్ కోసం యూజ్ చేస్తామన్నమాట. క్లియర్? సో హియర్ depreciation of an asset begins when it is available for use, that is when it is in the location and condition necessary for it to be capable of operating in the manner intended by the management. అంటే ఎప్పుడైతే మన దగ్గర ఉన్న ఫిక్స్డ్ అసెట్ అనేది రెడీగా యూజింగ్లోకి ఉందో, మనం యూజ్ చేయడానికి రెడీగా ఉన్నామో, అక్కడి నుంచి మనం క్యాలిక్యులేషన్ చేయాలన్నమాట డెప్రిషియేషన్ అనేది. సో సీ హియర్, సో ఇక్కడ మనకి టూ థింగ్స్ ఉంటాయి అన్నమాట డెప్రిసియేషన్లోని. టూ ఫోల్డ్ ఎఫెక్ట్ ఆఫ్ ద డెప్రిసియేషన్ అంటారు. అంటే డెప్రిసియేషన్ ఈ షోన్ ఆన్ ద డెబిట్ సైడ్ ఆఫ్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండి. మనకి టూ అకౌంట్స్ ఉంటాయి కదా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది అండ్ బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎటువైపు చూపిస్తాము డెప్రిసియేషన్ని? రిమెంబర్ దిస్, డెబిట్ సైడ్ చూపిస్తాం. అంటే మన డెబిట్ చేసేస్తున్నాం అనమాట ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోని. అదే మన బ్యాలెన్స్ షీట్లోని అసెట్ సైడ్ ఉంటుంది. ఇట్ ఈస్ షోన్ ఆన్ ద అసెట్ సైడ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్ బై వే ఆఫ్ డిడక్షన్స్ ఫ్రమ్ ద వాల్యూ ఆఫ్ ఎన్ కన్సర్న్డ్ అసెట్. సో దీస్ టూ పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది, అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడా క్రెడిట్ సైడ్ అంటే డెబిట్ సైడ్ చూపిస్తాము. బ్యాలెన్స్ షీట్లోని అసెట్ సైడా లయబిలిటీ సైడా అంటే డిప్రిషియేషన్ ఈజ్ ఏ అసెట్. ఓకే, బికాస్ వీ క్యాలిక్యులేటెడ్ డిప్రిషియేషన్ ఆన్ అవర్ అసెట్స్, కాబట్టి అసెట్ సైడ్ చూపిస్తాం అనమాట. అలా గుర్తుపెట్టుకోండి. తర్వాత డీప్లేషన్ అన్న వర్డ్ యూజ్ చేస్తామండి. నేను ఇది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా డీప్లేషన్ అన్న వర్డ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే, మైన్స్ ఉంటాయి కదా మనకి, మైన్స్ కానీ క్వారీస్ కానీ, ఏదైతే మనం క్వాంటిటీలో చూపించగలుగుతామో. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు మన బిజినెస్లో ఉన్న మిషనరీస్కి డిప్రిషియేషన్ అంటాం, ఎందుకంటే అది క్వాంటిటీ తరగదు, ఎక్కడ మిషన్ అరిగిపోదు. ఓకేనా, మిషన్ సైజ్ ఏం కంప్రెస్ కాదు, దాని యొక్క యూసేజ్ తగ్గిపోతుంది, కానీ మిషన్ యొక్క సైజ్ అనేది ఏం కంప్రెస్ కావద్దు, మనకు మూవ్ ఆన్. బట్ మైన్స్ క్వారీస్కి వచ్చినప్పటికి ఏంటంటే గనులు ఇవన్నీ మనం తవ్వకాలు అలాగ చేస్తూ ఉంటే అలా కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ అంతమైపోయే అవకాశం ఉంటుంది మైన్స్ అన్నవి. అంటే అక్కడ మనకి తర్వాత క్వాంటిటీ అనేది దొరకదు, రైట్? సో ఏవైతే మనం వాటికి కంటైనింగ్ సమ్ క్వాంటిటీ ఉన్నాయో వాటికి ఏ వర్డ్ యూజ్ చేస్తామంటే డీప్లేషన్ అన్న వర్డ్ని యూజ్ చేస్తామండి, డీప్లేషన్. సో క్లియర్? సో అదే డీప్లేషన్ అనమాట. సో మనకు ఎగ్జాక్ట్గా కొంచెం డెప్త్గా డిస్కషన్ చేద్దాము డిప్రిషియేషన్కి. సో డిప్రిషియేషన్ జనరల్గా మనము ఇట్ డినోట్ అయితే డిక్రీజ్ ఇన్ ద వాల్యూ అండి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ డిక్రీజ్ ఇన్ ద వాల్యూ. బట్ ఇన్ అకౌంటింగ్లో దిస్ టర్మ్ యూజ్డ్ టు డినోట్ ద డిక్రీజ్ ఇన్ ద బుక్ వాల్యూ ఆఫ్ ద ఫిక్స్డ్ అసెట్. ఓకేనా, ఫిక్స్డ్ అసెట్ యొక్క వాల్యూ అనేది డిక్రీజ్ అవ్వడాన్ని మనం డిప్రిషియేషన్ అంటాం అకౌంటింగ్ టర్మ్స్లోని. సో దీని యొక్క అవసరం ఏంటి, డిప్రిషియేషన్ ఎందుకు మేడం అంటే, సో మనకి ఇక్కడ కొన్ని 4 పాయింట్స్ ఉన్నాయి. టు అసెట్ ఇన్ ద కరెక్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, వెరీ ఇంపార్టెంట్ దీస్ పాయింట్స్. డెప్రిసియేషన్ వల్ల నీడ్ ఎందుకు అని సింపుల్గా క్వశ్చన్ వస్తుందండి. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి ఎలిమినేషన్ చేసి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, టు అసెట్ ఇన్ ద కరెక్ట్ ప్రాఫిట్ ఆర్ లాస్, ఆర్ టు ప్రెజెంట్ ద ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఆఫ్ ద ఫినాన్షియల్ పొజిషన్, టు అసెట్ ఇన్ ద రియల్ కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ యొక్క రియల్ కాస్ట్ తెలుసుకోవాలంటే డిప్రిసియేషన్ ఉండాలండి. అలాగే టు కంప్లై విత్ ద లీగల్ రిక్వైర్మెంట్స్. సో ఇవన్నీ కూడా డిప్రిషియేషన్ వల్ల మనకి తెలుస్తాయి అన్నమాట. క్లియర్? సో
మనకి మ్యాచింగ్ ప్రిన్సిపల్ ఉంది కదా, మ్యాచింగ్ ప్రిన్సిపల్ ప్రకారం ఏంటి, మనకి ఎంత ఖర్చు అవుతుందో మనకి ఎంత రాబడి వస్తుందో రెండు కూడా ఈక్వల్ అవ్వాలి, అది మ్యాచింగ్ ప్రిన్సిపల్. సో ఫర్ ప్రాపర్ మ్యాచింగ్ ఆఫ్ కాస్ట్ విత్ రెవెన్యూ ఇట్ ఈస్ నెసెసరీ టు చార్జ్ ద డెప్రిషియేషన్ ఎగెన్స్ట్ ద రెవెన్యూ ఇన్ ఈచ్ అకౌంటింగ్ ఇయర్. ఓకే, సో మనకి రెవెన్యూ జనరేట్ అయిన దానిలోంచి మన డెప్రిషియేషన్ మనం కౌంట్ చేస్తే దెన్ అది మ్యాచింగ్ ప్రిన్సిపల్కి ఈక్వల్ అయినట్టు, రైట్. సో దానివల్ల మనకి ఏంటవుతుందంటే వీ కెన్ క్యాలిక్యులేట్ ద కరెక్ట్ నెట్ ప్రాఫిట్ అండ్ నెట్ లాస్ వాల్యూస్ అనమాట. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ డెప్రిసియేషన్ మనం ఏంటి క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ఫస్ట్ పాయింట్ ఏంటంటే కరెక్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ మనం కనుక్కోగలుగుతాం అనమాట. మన బిజినెస్ యొక్క కరెక్ట్ లాస్ అండ్ ప్రాఫిట్ని కనుక్కోగలుగుతాము. అదేవిధంగా ఫినాన్షియల్ పొజిషన్, మన బిజినెస్ యొక్క ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఆఫ్ ద ఫినాన్షియల్ పొజిషన్ అనేది మనకు తెలుస్తుంది. సో ఒకవేళ కనుక డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ చేయకపోతే ఎప్పుడు మన యొక్క ఫిక్స్డ్ ఎసెట్ వాల్యూ అనేది హై వాల్యూలో ఉంటుంది మన అకౌంట్స్లోని, మన బుక్ ఆఫ్ అకౌంట్స్లోని. ఇఫ్ ద డిప్రిసియేషన్ ఇస్ నాట్ ప్రొవైడెడ్ ఆన్ ద ఫిక్స్డ్ ఎసెట్స్ ఇన్ అవర్ బుక్ ఆఫ్ అకౌంట్స్ దెన్ ద వాల్యూ ఆఫ్ ఫిక్స్డ్ ఎసెట్స్ విల్ బీ షోన్ ఆన్ ఎట్ హయ్యర్ వాల్యూ, ఓకే, దాన్ ఇట్స్ రియల్ వాల్యూ. సో రియల్ వాల్యూ ఉంటేనే కదా మనం ఈజీగా ట్రూ వాల్యూని ఫైండ్ అవుట్ చేయగలుగుతాము హయ్యర్ వాల్యూ కంటే. సో ఫర్ రియల్ వాల్యూ కోసం ఏంటంటే వీ నీడ్ టు calculate the depreciation on fixed asset. Remember, have you remember this point? Depreciation on fixed assets is dash capital expenditure, revenue expenditure, or revenue receipt, capital receipt, or deferred revenue expenditure. ఆన్సర్ మీకే వదిలేస్తున్నాను, ఏంటో కరెక్ట్గా చూసుకోండి. సి మీకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ చెప్పినప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను. పర్చేజింగ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ ఈజ్ నథింగ్ బట్ డాష్ capital expenditure or revenue expenditure. Depreciation of the fixed asset is nothing but dash revenue expenditure or capital expenditure. Clear? So remember these 2 points. And next thing, third point ఏంటంటే రియల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. అదే విధంగా లాస్ట్ వన్ లీగల్ రిక్వైర్మెంట్స్కి మనకి నీడ్ అనమాట. సో డిప్రిసియేషన్ చేయడానికి గల కారణాలు ఏంటి, కాజెస్ ఏంటంటే మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ద డిప్రిసియేషన్. ఆప్షన్ ఏ వేర్ అండ్ టేర్, వెన్ ఏ మిషన్ ఈజ్ కెప్ట్ కంటిన్యూస్లీ ఐడల్ ఇట్ బికమ్స్ ఏ పొటెన్షియల్లీ లెస్ యూస్ఫుల్, అండ్ ద వాల్యూ ఆఫ్ మిషన్ డిటరేట్స్ ర్యాపిడ్లీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ మెయింటెనెన్స్, అండ్ depletion in terms of mines and quarries, and అబ్సోలెసెన్స్ అంటే మనకి కనుమరుగైపోవడం అనమాట. దెన్ టైమ్ ఫ్యాక్టర్, బేస్డ్ ఆన్ ద టైమ్ ఫ్యాక్టర్. సో ఈ 6 అనమాట కారణాలు మనకి డిప్రిసియేషన్ అవ్వడానికి గల కారణాలు. సో మనం ఫిక్స్డ్ అసెట్ కొంటాం కదా, సో కాలక్రమేణా దానికి వేర్ అండ్ టేర్స్ ఉంటాయి, దట్ మీన్స్ తరుగుదల అంటారు. వేర్ అండ్ టేర్ అంటే తరుగుదల అనమాట. సో టాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి, విచ్ ఆర్ మూవింగ్ ఈజీలీ. టాంజిబుల్ వీ కెన్ టచ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ. యాక్చువల్లీ ల్యాండ్ ఈజ్ నాట్ ఏ, ల్యాండ్కి డిప్రిసియేషన్ ఉంటుందని మీకు చెప్పాను, అవునా. సో బిల్డింగ్ కానీ లేకపోతే మిషనరీ ఇవన్నీ కూడా టాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్ కదా. సో వీటికి వేర్ అండ్ టేర్ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక మిషన్ కంటిన్యూస్గా ఐడియల్గా ఉంచేసాం, వాడకుండా ఉంచేసామంటే దాని యొక్క పొటెన్షియాలిటీ తగ్గిపోతుంది, ఓకేనా, దాని యొక్క పనితత్వం అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల మనం డిప్రిసియేషన్ని క్యాలిక్యులేషన్ చేయాలి. అదేవిధంగా ఒక మిషన్ని ఏదైనా సరే మనం కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే తుప్పు పట్టిపోతుంది కదండి, యూజ్ ఉంటుంది కదండి, అది కూడా ఒక కారణం అన్నమాట డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ చేయడం కోసం. డీప్లేషన్, సో ఇట్ రిఫర్స్ టు ద ఫిజికల్ డిటరేషన్, అంటే క్వాంటిటీ ప్రకారం అనమాట. సో ఎగ్జాషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఏంటి, మనకి సహజంగా వచ్చినవి, మైన్స్, క్వారీస్, ఆయిల్ వెల్స్ ఎక్సెట్రా. ఆఫ్ కోర్స్ ఇవి మనకి ఫోజల్ ఫ్యూయల్స్ ద్వారా వచ్చినవి, కానీ కొన్ని సంవత్సరాల తరబడి మనకి ఫోజల్ ఫ్యూయల్స్ అన్నవి భూగర్భ జలాల్లోని అలా ఉండిపోవడం వల్ల మనకి మైన్స్, క్వారీస్ అన్నీ ఏర్పడతాయి. కానీ వీటికి కూడాను కొంతకాలం తర్వాత మనకి డీప్లేషన్ అనేది వస్తుంది. తర్వాత ఓబ్సొలెసెన్స్ అంటే కనుమరుగైపోవడం. ఓబ్సొలెసెన్స్ అంటే ఏంటి, కనుమరుగైపోవడం. ఓల్డ్ ఎసెట్ అనేది ఏదైనా మనకు కొత్తగా వచ్చిందనుకోండి, పాతది ఏమైపోతుంది, దాని యొక్క వాల్యూ పడిపోతుంది కదండి, అదే ఒబ్సొలెన్స్ అనమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫోన్స్ తీసుకోండి, ఇప్పుడు చాలా కొత్త రకరకాల ఫోన్లు వచ్చాయి. ఇంతకుముందు ఓన్లీ కీప్యాడ్ ఫోన్స్ ఉండేవి, ఇప్పుడు కీప్యాడ్ ఫోన్స్ ఎక్కడ ఉన్నాయండి, కనుమరుగైపోయాయి కదా. సో అదే అనమాట ఒబ్సొలెసెన్స్ అంటే. ద ఓల్డ్ ఎసెట్ విల్ బికమ్ ఒబ్సొలేట్ డ్యూ టు న్యూ ఇన్వెన్షన్స్. దాని యొక్క స్థితిని కోల్పోవడాన్ని ఒబ్సొలెసెన్స్ అంటారు, బికాస్ ఆఫ్ టెక్నిక్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్. నెక్స్ట్ టైం ఫ్యాక్టర్ ఏంటంటే లీజ్ కానీ ఎనీ కాపీరైట్స్, పేటెంట్స్ ఇవన్నీ కూడా మనకి
కొన్ని రోజులే ఉంటాయి. ఇవి కూడా మనకి అసెట్సే కదా. ఇంటాంజిబుల్ అసెట్స్ అవి. హ్యావ్ యూ రిమెంబర్ దిస్ ఇంటాంజిబుల్ అసెట్స్? ఓకేనా, వీ కెనాట్ టచ్ అండ్ సీ, వీ కెనాట్ ఫీల్, రైట్? కాపీరైట్ కానీ, పేటెంట్ రైట్స్ కానీ, గుడ్ విల్ కానీ, ఇవన్నీ కూడాను. సో ఇవి కొంత టైం అయిన తర్వాత ఎక్స్పైరీ డేట్ ఉంటుంది వాటికి, అంటే మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలి. మన కాపీరైట్స్ని కానీ, మన లీజ్ పేపర్స్ని కానీ రెన్యువల్ చేయించుకోవాలి. సో టైమ్ ఫ్యాక్టర్ ఆల్సో అనదర్ కాజ్ ఆఫ్ ద డిప్రిసియేషన్. సో వాట్ ఆర్ ద కాజెస్ అండి? టైమ్ ఫ్యాక్టర్, obsolescence, depletion, and maintenance, and potential use of, if the machine kept continuously idle, then we lost the potentiality of that particular machine, and wear and tear. So remember this point. These are the causes for depreciation, and these are the need of depreciation. అసలు డిప్రిసియేషన్ ఎందుకు అంటే ఈ 4 పాయింట్స్ కూడా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా మనం ఏ టర్మ్స్ని యూజ్ చేస్తామో డిప్రిసియేషన్లోనంటే అమోర్టైజేషన్, డీప్లీషన్, obsolescence యూజ్ చేస్తామండి, రైట్? అమోర్టైజేషన్, డీప్లీషన్, obsolescence. సో అమోర్టైజేషన్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇన్ కేస్ ఇంటాంజిబుల్ ఎసెట్స్ అంటే ఏంటి? గుడ్ విల్, పేటెంట్స్, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క వాల్యూని, వాటి యొక్క టైం పీరియడ్ని కోల్పోయినట్లయితే అప్పుడు మనం ఏ టర్మ్ని యూజ్ చేస్తామో, ఇది డిప్రిసియేషన్ టర్మ్సే ఇవన్నీ కూడాను. ఓకేనా, ఈ టర్మ్స్ అన్నీ కూడా డిప్రిసియేషన్ టర్మ్సే. కానీ వీటి దగ్గరకు వచ్చినప్పటికీ ఈ వర్డ్స్ని యూజ్ చేస్తామన్నమాట. గుడ్ విల్, పేటెంట్స్, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ యొక్క తరుగుదల ఉంది అంటే దాన్ని అమోర్టైజేషన్ అంటారు. అదేవిధంగా మినరల్స్ తగ్గిపోయాయి, కోలు, ఆయిల్, ఐరన్ ఓర్ ఇవన్నీ తగ్గిపోయాయి అంటే ఏ వర్డ్ యూజ్ చేస్తాము? డీప్లేషన్ వర్డ్ని యూజ్ చేస్తాము, రైట్? obsolescence అన్న వర్డ్ని ఎప్పుడు యూజ్ చేస్తాము? ఏవైనా న్యూ ఇన్వెన్షన్స్ వచ్చి మన యొక్క ఓల్డ్ ఎసెట్ అనేది బికమ్స్ యూజ్లెస్, దెన్ వాట్ వర్డ్ వి యూస్డ్? obsolescence అనే వర్డ్ని యూజ్ చేయాలి. సో అదేవిధంగా మనకి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. మోస్ట్లీ మనం స్ట్రైట్ లైన్ మెథడ్ యూజ్ చేస్తాము, ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. ఓకేనా, స్ట్రైట్ లైన్ మెథడ్ కానీ, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ కానీ, యాన్యుటీ మెథడ్, డిప్రిసియేషన్ ఫండ్ మెథడ్, ఇన్సూరెన్స్ పాలసీ మెథడ్, అండ్ రివాల్యూషన్ మెథడ్. సో ఇలా 6 మెథడ్స్ ఉన్నాయన్నమాట. డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ చేసే మెథడ్స్ ఏంటి? స్ట్రైట్ లైన్ మెథడ్. మ్యాక్సిమం మనం స్ట్రైట్ లైన్ మెథడ్నే యూజ్ చేస్తామండి, ఆర్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అంటారు మనం. ఓకే, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్, యాన్యుటీ మెథడ్, డిప్రిసియేషన్ ఫండ్ మెథడ్, అండ్ ఇన్సూరెన్స్ పాలసీ మెథడ్, అండ్ రీవాల్యుయేషన్ మెథడ్. సో స్ట్రైట్ లైన్ మెథడ్లో మనకి ఏంటుంటుందంటే ఫస్ట్ మెథడ్ స్ట్రైట్ లైన్ మెథడ్ కదా. స్ట్రైట్ లైన్ మెథడ్ అండ్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్లో ఎలా ఉంటుందంటే ఎవ్రీ ఇయర్ సేమ్ అమౌంటే మనం రిడక్షన్ చేస్తాం అనమాట. ద సేమ్ అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఈజ్ చార్జ్డ్ ఎవ్రీ ఇయర్ త్రూ అవుట్ ద లైఫ్ ఆఫ్ దట్ ఎసెట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ల్యాప్టాప్ని 50,000 రూపాయలు కొన్నారు, దాని యొక్క కాల పరిమితి 5 సంవత్సరాలు అనుకోండి. ప్రతి సంవత్సరం దాని డిప్రిసియేషన్ ఎంత? 10,000 రూపీస్, అవునా? సో అంటే 50,000 బై 5 పెడితే మనకి ఎంత వచ్చింది? 10,000 రూపీస్ ఎవ్రీ ఇయర్ మీరు డిప్రిసియేషన్ చేయాలన్నమాట. అంటే 10,000 రూపాయలు పక్కన తీసి పెట్టాలి. అంటే 5 ఇయర్స్ తర్వాత మీరు మళ్ళీ రీఫండ్ చేయాలి అనుకుంటే, మళ్ళీ కొత్త కంప్యూటర్ కొనాలి అనుకుంటే మీరు 50,000 రూపీస్ మీ దగ్గర రెడీగా ఉంటుందన్నమాట. అది స్ట్రైట్ లైన్ మెథడ్. ద సేమ్ అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఈజ్ చార్జ్డ్ ఎవ్రీ ఇయర్ త్రూ అవుట్ ద లైఫ్ ఆఫ్ దట్ పర్టికులర్ అసెట్ అండి. సో దిస్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. సో చాలా ఈజీగా కూడా మనం క్యాలిక్యులేషన్ చేస్తామన్నమాట. సో ఈ మెథడ్లో మనకి ఏమవుతుందంటే ఫైనల్గా ఒక పర్టికులర్ టైం వచ్చిన తర్వాత, ఇప్పుడు 5 ఇయర్స్కి అయినప్పటికీ ఏమైంది? దాని యొక్క వాల్యూ 0 అయిపోయింది, రైట్? ద బుక్ వాల్యూ ఆఫ్ ద ఎసెట్ బికమ్స్ 0 ఆర్ ఈక్వల్ టు ఇట్స్ స్క్రాప్ వాల్యూ అట్ ద ఎక్స్పైరీ ఆఫ్ ఇట్స్ యూస్ఫుల్ లైఫ్. సో దీనివల్ల మనకి డీమెరిట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా సేమ్ అమౌంట్ రిడక్షన్ అవుతుంది అన్నది డీమెరిట్ అండి. ద అమౌంట్ ఆఫ్ ద డిప్రిసియేషన్ ఈజ్ సేమ్ ఇన్ ద ఆల్ ఇయర్స్. సో ఆల్దో యూజ్ ఒక మిషన్ యొక్క యూజ్ అనేది ఇనీషియల్గా చాలా ఎక్కువగా వాడతాం, తర్వాత దాని యొక్క వాడకం తగ్గుతుంది. కాబట్టి సో ది స్ట్రైట్ లైన్ మెథడ్ బట్టి ఏమంటున్నారంటే ఇనీషియల్గా ఎక్కువ వాడతాం కాబట్టి స్టార్టింగ్లో ఎక్కువ కట్ చేసి దాని యొక్క వాడకం బట్టి తగ్గిస్తే బెటర్ అని అనుకుంటారనమాట. కానీ అది జరగదు స్ట్రైట్ లైన్ మెథడ్లోని, అది డీమెరిట్. కానీ నార్మల్గా మనం స్ట్రైట్ లైన్ మెథడ్ని అండ్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ని, ఒరిజినల్ కాస్ట్ మెథడ్ని యూజ్ చేస్తాం. సీ హియర్, ఒరిజినల్ కాస్ట్ మెథడ్. డిప్రిసియేషన్ ఎప్పుడు కూడా ఎసెట్ యొక్క ఒరిజినల్ కాస్ట్ మీదే క్యాలిక్యులేషన్ చేస్తారండి, మార్కెట్ వాల్యూ మీద క్యాలిక్యులేషన్ చేయరు. రిమెంబర్ దిస్ పాయింట్. డిప్రిసియేషన్ ఎప్పుడు కూడాను ఎసెట్ యొక్క ఒరిజినల్ కాస్ట్ మీద క్యాలిక్యులేషన్స్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిల్డింగ్ కొన్నారు, దాని ఇప్పుడు ఒక 50 లక్షలు పెట్టి బిల్డింగ్ కొన్నారనుకోండి, అది వచ్చే సంవత్సరానికి 60 లక్షలు అవ్వచ్చు, లేకపోతే 30 లక్షలు అవ్వచ్చు. క్లియర్? సో మార్కెట్ వాల్యూ మీద ఎప్పుడు కూడా డిప్రిసియేషన్ మీరు క్యాలిక్యులేషన్స్ చేయకూడదు, ఒరిజినల్ కాస్ట్ మీద డిప్రిసియేషన్ని క్యాలిక్యులేషన్ చేయాలి.
తర్వాత మెథడ్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ ఆర్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఆర్ రెడ్యూసింగ్ ద బ్యాలెన్స్ మెథడ్ ఏంటంటే మనకి ఎవ్రీ ఇయర్ కూడా మన డిప్రిసియేషన్ ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్ మీద క్యాలిక్యులేషన్ చేస్తాం అనమాట. సో ఇది కూడా మనకి ఎవ్రీ ఇయర్ గోస్ ఆన్ డిక్రీజింగ్ అవుతుంది. సో యాక్చువల్గా ఈ మెథడ్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ కానీ లేదా డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఆర్ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ అనేది ఎవరు రికగ్నైజ్ చేశారంటే ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ వాళ్ళు రికగ్నైజ్ చేశారండి. ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ వాళ్ళు రికగ్నైజ్ చేసిన మెథడ్ ఏది అని అడుగుతారు మనకి డిప్రిసియేషన్లోని, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. ఓకే, సో ఇంకా అదేవిధంగా మనకి యాన్యుటీ మెథడ్ ఉంది, ఇల్లుస్ట్రేషన్ మెథడ్ ఉంది, దెన్ ఇన్సూరెన్స్ పాలసీ మెథడ్ ఉంది. సో ఈ మెథడ్స్ అన్నీ కూడా నేను మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను కదా, మెయిల్ చేస్తాను కదండి. రిజిస్టర్డ్ మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఇది పీడిఎఫ్ని మెయిల్ చేశాను. సో అందులో చదువుకోండి. అండ్ నెక్స్ట్, సో ఎప్పుడు కూడా మనం డిప్రిషియేషన్ ఎప్పుడు రికార్డ్ చేస్తామంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ మనం రికార్డ్ చేస్తామండి. ఎంట్రీ ఫర్ ద అమౌంట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఎప్పుడు మనం ఎంట్రీ చేస్తామంటే ఎప్పుడు రికార్డ్ చేస్తామంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ రికార్డ్ చేస్తాం. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ మనకు ఉంటుంది, బ్యాలెన్స్ షీట్లోని అసెట్ సైడ్ ఉంటుంది డిప్రిషియేషన్ ఎప్పుడు కూడాను. క్లియర్? డిప్రిసియేషన్ మీద కొన్ని ఎంసీక్యూస్ చూడండి. డిప్రిసియేషన్ ఈజ్ డిక్లైన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ అసెట్స్. ఎస్, వాల్యూ ఆఫ్ అసెట్స్ మీద మనకి డిక్లైనింగ్ ఉంటుంది కదా, సో దాన్ని డిప్రిసియేషన్ అంటారు. ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ అండ్ కంటిన్యూస్ డిక్రీజ్ ఇన్ ద బుక్ వాల్యూ ఆఫ్ ద డిప్రిషియబుల్ ఫిక్స్డ్ అసెట్ డ్యూ టు యూస్ అండ్ టైమ్ అండ్ ఆబ్సెలెన్సెస్, ఎక్స్పైరీ ఆఫ్ లీగల్ రైట్స్ ఆర్ ఎనీ అదర్ కాజ్. సో ఏదైనా కాజ్ వల్ల మనకి డిక్లైనింగ్ ఉంటే అసెట్ వాల్యూ మీద దాన్ని డిప్రిసియేషన్ అంటారు. నెక్స్ట్, so depreciation is charged to reduce the value of assets to its market value. సో అసెట్ యొక్క మార్కెట్ వాల్యూ మీద మనం రెడ్యూస్ చేస్తామా అండి, ఆర్ ఒరిజినల్ వాల్యూ మీద చేస్తామా? ఒరిజినల్ వాల్యూ మీద చేస్తాము, నాట్ ఏ మార్కెట్ వాల్యూ. కాబట్టి ఇట్స్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్. See here, depreciation is charged for the following reasons: ascertain the true financial performance, ascertain the true and fair view of the financial position, to assess the true cost of the production, legal requirement, and accumulate the funds. So the main cause of the depreciation is wear and tear caused by its usage, right? Yes. సో ఇవన్నీ కూడా మనకి కాజెసే కదండి, మీకు చెప్పాను కొన్ని 6 కాజెస్ చెప్పాను కదా. వేర్ అండ్ టైర్ కానీ, ఫిజికల్ దాని యొక్క మెయింటెనెన్స్ తగ్గిపోవడం వల్ల కానీ అవన్నీ చెప్పాయి, ఎక్స్పైరేషన్ ఆఫ్ లీగల్ రైట్స్ ఇవన్నీ కూడా. ఓకే, వెన్ మార్కెట్ వాల్యూ ఆఫ్ అన్ అసెట్ ఈజ్ హయ్యర్ దెన్ ద బుక్ వాల్యూ, మనం బుక్ చేసుకున్న వాల్యూ కంటే ఒకవేళ మార్కెట్ వాల్యూ ఎక్కువగా ఉంటే డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయమా అంటే లేదండి, దాంతో సంబంధం లేదు. మనం ఎవ్రీ ఇయర్ కూడాను డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తాము. కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్. సో ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద మార్కెట్ వాల్యూ అనమాట. సో డిప్రిసియేషన్ చార్జ్డ్ ఎవ్రీ ఇయర్, ఇట్ ఈస్ యూజ్డ్ అకౌంట్ ఫర్ ద డిక్లైనింగ్ ఇన్ ద వాల్యూ. Depreciation is a non-cash expenses. See here, cash expenses are non-cash expenses are. Depreciation మనం తగ్గిస్తున్నాం కదా, సో దీనివల్ల మనకి ఏమైనా క్యాష్ అనేది మన చేతుల్లోంచి బయటికి వెళ్తుందా? ఎస్, ఒక ఎసెట్ యొక్క వాల్యూ అని తగ్గిపోతుంది, డెబిట్ అవుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనకి డెబిట్ సైడే చూపిస్తాము, రైట్? కానీ మన చేతిలోంచి క్యాష్ ఏమైనా బయటికి వెళ్తుందా? సో ఇట్ ఈస్ ఏ నాన్ క్యాష్ ఎక్స్పెన్సా, క్యాష్ ఎక్స్పెన్సా? ట్రూ ఆర్ ఫాల్స్? సో ఆన్సర్ ఈస్ ట్రూ అండి. ఇట్ ఈస్ నాట్ ఏ క్యాష్ ఎక్స్పెన్స్, రైట్? ఇది క్యాష్ ఎక్స్పెన్స్, నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్. డిప్రిసియేషన్ ఈజ్ డిక్లైన్డ్ ఇన్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ద టాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్ అన్నారండి. సో ఇక్కడ మార్కెట్ వాల్యూ అని ఎప్పుడు వచ్చిందో మీరు ఈజీగా చెప్పేయచ్చు, ఒరిజినల్ కాస్ట్ మీద మనకు ఉంటుంది. టాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్ అయినా ఇంటాంజిబుల్ అయినా మనకి ఒరిజినల్ వాల్యూ మీద ఉంటుంది. సారీ, ఇంటాంజిబుల్ వాటికి మనకి ఒరిజినల్ కాస్ట్ అని ఏముంటుంది కానీ. సో ఇట్ ఈస్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ ఎ డిక్లైనింగ్ ఇన్ ద ఒరిజినల్ కాస్ట్, నాట్ ఇన్ ద మార్కెట్ వాల్యూ, రైట్? నెక్స్ట్, డెప్రిసియేషన్ ఈజ్ ఆల్సో చార్జ్డ్ ఆన్ ద కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? వెంటనే మనకి క్యాష్లోకి మూవ్ అయిపోయే వాటిని కరెంట్ అసెట్స్ అంటారు. అంటే క్యాష్ కానీ అవన్నీ కూడా మనకి కరెంట్ అసెట్స్ కదా. సో కరెంట్ అసెట్స్ మీద మనం డిప్రిసియేషన్ ఛార్జ్ చేస్తామా? ఎస్ ఆర్ నో? ఫాల్స్ అండి.
కరెంట్ అసెట్స్ మీద డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్ చేయం. ఫిక్స్డ్ అసెట్స్ మీద క్యాలిక్యులేషన్ చేస్తాం. బికాస్ వాటి యొక్క యూసేజ్ అనేది లైఫ్ టైం అనేది కొంత టైం వరకే ఉంటుంది కాబట్టి. కరెంట్ అసెట్స్ అంటే ఎన్ని రోజులు మన దగ్గర ఉండవు, వెంటనే అవి మార్కెట్లోని సేల్ అయిపోతాయి అన్నమాట. సో depreciation is calculated on the fixed assets, not on current assets. క్లియర్. ఇక్కడ అసెట్స్ మీద మనకి ఎవ్రీ ఇయర్ డిప్రిషియేషన్ ఉంటుంది కదా, సో కరెంట్ అసెట్స్ కూడా అయి ఉండొచ్చు అని చెప్పేసి మీరు ఆన్సర్ ట్రూ పెట్టగలరు. రైట్. డిప్రిషియేషన్ ఈజ్ ఆల్సో చార్జ్డ్ ఆన్ కరెంట్ అసెట్స్? నో, ఇట్ ఈస్ చార్జ్డ్ ఆన్ ఫిక్స్డ్ అసెట్స్. See here, depreciation provides the fund for replacement of assets. Yes, ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా కొంత అమౌంట్ మనం పక్కన పెడతాము. ఆఫ్టర్ ఆ టైం వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ మనీని రీప్లేస్మెంట్ కోసం యూజ్ చేస్తాం అనమాట. సో ఏ పోర్షన్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ సెట్ అసైడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిప్రిసియేషన్. రైట్. ఇక్కడ చూడండి, డీప్లేషన్ టర్మ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్స్. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటండి? కాపీ రైట్స్ కానీ, గుడ్ విల్ కానీ, పేటెంట్ రైట్స్, ఇవన్నీ కూడా ఇంటాంజిబుల్ అసెట్స్. సో ఇంటాంజిబుల్ అసెట్స్కి ఏం టర్మ్ యూజ్ చేస్తాము? అమోర్టైజేషన్ యూజ్ చేస్తాము. డీప్లేషన్ అన్న వర్డ్ని క్వరింగ్కి, మైన్స్కి యూజ్ చేస్తాము. సో డీప్లేషన్ టర్మ్ ఈజ్ యూజ్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్స్? నో, ఫాల్స్ స్టేట్మెంట్. అమోర్టైజేషన్ యూజ్ చేస్తాము. See here, the amortization is used in refers to the economic deterioration. అదేవిధంగా మనం ఒకవేళ మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ అవుతుంది కదా, సో డిప్రిషియేషన్ ఛార్జ్ చేయమా, ఎందుకంటే ఆల్రెడీ మనం మెయింటెనెన్స్ చేస్తున్నాం కదా అని అనుకుంటాం. సో ఆ మ్యాచింగ్ ప్రిన్సిపల్ ప్రకారం అయితే మనకి ఎంత ఎక్స్పెన్స్ అవుతుందో దానివల్ల ఎంత రెవెన్యూ అవుతుందో ఆ రెండు కూడా ఈక్వల్ అవ్వాలండి. కాబట్టి ఖచ్చితంగా డిప్రిషియేషన్ అనేది ఛార్జ్ చేస్తాము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మెయింటెనెన్స్. Okay, so this statement is false. Inadequate maintenance expenditure is incurred. Depreciation is need not be charged. No, we have to charge the depreciation. So, ఇవి కొన్ని MCQs అండి. This is about depreciation in general accounting principles. Thank you so much friends. Keep watching and do subscribe our channel. And టెలిగ్రామ్లో కూడా మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. ఏదైనా మెటీరియల్ ఉంటే దానిలో త్వరగా నేను షేర్ చేయడానికి నాకు వీలుంటుంది. Thank you friends. Good luck.